సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొలుగూరు దగ్గరికి వచ్చేసాను. ఎవరో అని అనుకుంటున్నారు కదా, చాలా వరకు మనం ఇన్స్టాగ్రామ్ లో కానివ్వచ్చు, సోషల్ మీడియా డిజిటల్లో చాలా ట్రెండీగా నేను బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్ కావాలి అంటూ ఫార్మర్ గా చేస్తున్న పల్లవి ప్రశాంత్ నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి అసలు తన బ్యాక్గ్రౌండ్, తన బిగ్ బాస్ పైన ఉన్న ప్యాషన్, తన గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాక. మొత్తానికైతే మీ ఊరు చాలా బాగుంది, మీ పొలం చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. కాదు, నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ ఏంటంటే, ప్రశాంత్ అంటే తెలుసు, అంటే ఈ పల్లవి ప్రశాంత్ ఏంటి? అక్క నా పేరు అక్క. ఊరుకో, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే ఏదో స్టోరీ ఉంది. లే అక్క, నా పేరే పల్లవి ప్రశాంత్. అంటే పల్లవి నా పేరే, ప్రశాంత్ నా పేరే. అది అమ్మాయి పేరు కదా బేసిక్ గా. అంటే అందరు అట్లే అనుకుంటారు. ఎట్లా అంటే నా లవర్ పేరు అనుకుంటారు కానీ కాదక్క. కాదా? అంటే నా పేరుకు పెద్ద చరిత్ర ఉంది. అది చిన్న షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పు. అంటే ప్రతి ఒక్క పేరెంట్ గా ఇట్లా ఉండాలనుకుంటా. నా పేరెంట్ గా పెద్ద చరిత్ర ఉంది. అంటే మహాబలిపురం ఐడియా ఉంది అక్క. అక్కడ మా పల్లవి రాజులని పరిపాలిస్తారు. అంటే గుడి ఉంది. బాప అక్కడికి వెళ్ళినాక నాకు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా అని మొక్కుకుండు. అయితే నేను పుడితే ఇక పల్లవి రాజా అని పెట్టిరు. అందరు రాజాని పిలిచాను, పల్లవి ప్రశాంత్ అని పెట్టిరు. ఓహో, అదా పేరు. కొందరు అనుకుంటారు నువ్వు అడిగినట్టే పల్లవి అంటే వీళ్ళు ఎవరు అంటే కొంచెం నమ్మొస్తుంది అక్క. ఓకే, సో మొత్తానికైతే ఈ రోజు అందరి డౌట్ క్లియర్ అయిపోతుంది. సూపర్. సో ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయినాక కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఇక తర్వాత మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా వచ్చి తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే అందరు నన్నే చూస్తుర్రని ఈ హ్యాపీలాక. అయ్యో, అంటే నేను ఎవరు చూడకూడదా? అంటే అట్లా కాదక్క, నేను ఎగ్జామ్ రాద్దాం అనుకోరు. అరే పల్లవి ప్రశాంత్ అని అందరూ వచ్చే 2 ముక్కలు అంతా మాయం బంద్ చేసిన. ఓకే, డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఓకే, సో మరి పొలం పనులు ఇవన్నీ కూడా అమ్మా నాన్నతో పాటు నువ్వు చేస్తుంటావు. అయ్యా, నువ్వు చేస్తుంటే బట్టి మా అందరికీ తెలిసింది పొలంలో ఎలా చేస్తున్నావు, ట్రాక్టర్ తో ఎలా దున్నుతున్నావు, ఇవన్నీ కూడా. సో మరి ఏంటి బిగ్ బాస్ అంటే అంత ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టమే అక్క, చెప్పలేనంత. సో ఏ సీజన్ నుండి ఫాలో అవుతున్నావు? నేను ఫస్ట్ నుంచి. సీజన్ ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నా. ఒక రైతు బిడ్డ ఎందుకు ఉంటలేడు, కామన్ మ్యాన్స్ అన్నారు కదా అక్క, ఎందుకు ఒక రైతు బిడ్డ పోతలేడు చూసి 4 దాకా చూసి నేను చేద్దాం, ఎవ్వరు ఇట్లా ముంగట్టుకు అడిగేలేగా, ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు అని నేను ముంగట్టుకు అడిగేసినాక. అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక యూట్యూబర్ స్టోరీ తీయాలనుకునేటప్పుడు 0 to హీరోస్, అంటే నువ్వు ఆల్రెడీ వ్యవసాయంలో నువ్వు ఒక మంచి హీరో. సో యూట్యూబర్గా కూడా 0 to హీరోగా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి, సో మరి ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా ఎలా చేయాలనిపించింది? ఫస్ట్ ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్ ఏమైపోయింది, మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసావు. అంటే నాకు కొంచెం పని చేసుకుంటూనే రైతు అనేటోళ్ళు ఎట్లుంటారో కొందరు తెలియదు అక్క. ఇక కొందరు కోసమన్నా మా రైతులు ఇట్లుంటారని వీడియో స్టార్ట్ చేసిన. కొందరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఆనందం కోసం నేను పని చేసుకుంటూ స్టార్ట్ చేసిన. కొందరు తిట్టిరు, ఆ కొందరు మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకున్న వాళ్ళ కోసం చేసిన. ఇక అట్లా చాలామంది నేను చేసే పని నిజమా కాదని కొందరు వచ్చి చూసిరు. ఎందుకంటే నేను చేసే పని నేను గర్వంగా చెప్పుకుంటా కదా అక్క. నీ ఇప్పుడు వీడికి చేస్తున్నా అంటే నేను ఏ జన్మలో ఏదో అదృష్టం చేసినా ఇప్పుడు పొలం కాడ పని చేసుకుంటున్నా. అట్లా చేసుకుంటూ వచ్చిన. ఇక నాకు కొంచెం ఏమనిపించింది అంటే, నేను ఇట్లా కొంచెం అందరు అడిగారు మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోను అంటే, నేను సాంగ్స్ అంటే కొంచెం ఇష్టం ఉండే అక్క. బాబుని కొంచెం అమౌంట్ అడిగి ఒక 3 lakhs దాకా అడిగితే ఇచ్చినుండే. ఇక కొంచెం వేరే ప్రాపర్టీ అమ్మి కొంచెం ఇచ్చినుండే. ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడు. ఇక ఇచ్చిండు. నేనేందో చూపిస్తా బాబు, నేనేందో నిరూపించుకున్నాకనే అప్పుడు నా మాట నమ్ము అంటే మంచిగా సపోర్ట్ చేసిండు. ఇక కొంచెం నా అనుకునేటోళ్ళు మోసం చేసిర్రు. ఇక కొంచెం అమౌంట్ రాగానే ఫస్ట్ సాంగ్ తీసినాక చాలా కష్టపడ్డా. వాన పడ్డది, అన్నీ పడ్డాయి, ఘోరం అయిపోయింది. ఇక ట్రాక్టర్లో డీజిల్ వస్తాం అక్క. అంటే అప్పటికి నిప్పు అనే సీన్ ఉంది. మంట ముంగట కూర్చొని ఏడ్చుకుంటూ పాట పాడాలి. ఆ సీన్ ఉంది. సీన్కు మంట రావాలి. ఎట్లా వస్తాయి అక్క, ఈ డీజిల్ మొత్తం క్యాన్ డీజిల్ అయిపోయేదాకా మంట పెట్టినాం. అట్లా ఇట్లా సపోర్ట్ చేసిండు. ఫస్ట్ ఛానల్ పెడదామని మస్తు కోరిక ఉన్నాక అందరు అడిగారు. మీ అంటే ఊళ్ళో ప్రతి ఒక్కరు తిట్టిరాక, వీడు పిచ్చోడు, వీడు మెంటలోడు, వీడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు మస్తు తిట్టారు. వాళ్ళ కోసం కాదు కదక్క. ఇక నేనేం పని చేస్తున్నా, నలుగురికి నచ్చింది కాబట్టి అదే చేసుకుంటా. ప్రతి ఒక్కళ్ళు తిడతారు,
తిట్టినా సపోర్ట్ అవ్వకుండా ఊళ్ళో ఇప్పుడు సపోర్ట్ చేసేది అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడు తప్ప ఇంకొవ్వరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పిలిచినా ఆడే వచ్చి వీడియో ఇస్తాడు, ఏడికి పోయినా నా ఎంబడినే ఉంటాడు. ఇక అట్లా నేను చేసుకుంటా కొందరు అడిగారు మా బాబును, మీ వాడు అట్లా చేస్తాడా ఇట్లా చేస్తాడా ఇక అట్లనా ఇట్లనా అంటే ఇక వాళ్ళ కోసం అన్నా నేను ఏంది ప్రూవ్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానల్ పెట్టిన మా బాబు చాలా కష్టపడ్డాడు. ఒక సాంగ్కి అమ్మ బాబు తినకుండా సాంగ్ కోసం నాకు చేసిరు, హెల్ప్ చేసిరు. ఇక అది ఎంత కష్టపడి చేసినో నాకు తెలుసు అక్క. ఇక తర్వాత మధ్యలో వేరే అక్క ఉండి మోసం చేసింది. ఎందుకు చేసిందో ఇక ఆమెకే తెలియాలి. ఆమె పేరు చెప్పాను కానీ ఇప్పుడు ఆమె కొంచెం మన తెలంగాణకు కొంచెం ఫోక్లో కొంచెం డాన్సర్ ఆమె. ఇక ఆమె పేరు ఇక చెప్పలేని కానీ ఇక ఘోరంగా మోసం చేసి మీ కాలు పట్టుకుంటా రిటర్న్ ఇయ్యి, పైసలు వచ్చిన కాడికి మీరే తీసుకోరి, నాకు ఏమొద్దు, నాకు ఒక ఛానల్ కావాలి. ఎందుకంటే మా బాపు అమ్మ కష్టపడి నా కోసం నిరూపించుకోరు. ఏంటంటే ఫస్ట్ అడిగేసిన అది కావాలని మస్తు బతిలాడినా, ఆయన ఇయ్యలే. కాలు పట్టుకున్నా అన్న మస్తు ఒక నెల రోజుల దాకా బతిలాడిన, ఇయ్యకపోతే ఇక అంటే మాకు విఆర్ఏ పోస్ట్ ఉండే అక్క, అంటే తెలుసా అక్క మస్కూర్ అని. ఇక మస్కూర్ అది పోయిందని తెలియగానే బాధపడ్డా. అందరు ఆఫీస్లో గ్రామ పంచాయతీ తెలుసా, అలా కూర్చొని బాధపడుతుంటే మా దోస్తు గాడు చూసి ఇంటికాడ చెప్పిండు, ఇట్లా మీ కూడా ఏడుస్తున్నాడు అది ఇది అని చెప్పిండు. చెప్పేవారికి బాబు ఇట్లా ఫోన్ చేసిండు, ఏడున్నా అంటే ఇట్లా ఆఫీస్లో ఉన్నా, అంటే ఇంటికి రా అన్నాడు. నేను రానని చెప్పంగానే మేడం రాలే మేడం వచ్చిందని చెప్పిన. అయిపోయినాక రా అంటే అడిగి బావి కాడికి వచ్చిన బాబు వచ్చింది ఆయన. ఏమైందంటే ఏం కాలేదని చెప్పిన, తెలియదు బాబుకి. అంటే అమౌంట్ ఇచ్చింది కదా అక్క, మనల్ని నమ్మి ఇచ్చారు, జరిగిన నష్టాన్ని చెప్పుకోలేము. ఇక మా ఫ్రెండ్ చెప్పడానికి వచ్చిండు, వచ్చి ఏమని గీడున్నా అంటే చెప్పనీకి అయితే లేదు, ఇట్లా మోసం చేసిరంటే మళ్ళీ ఏమంటాడని భయం వచ్చి ఏమైందని అడిగిండు. అడిగారికి గిట్లా చేసారు పాప అని చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఏం లేదు, మరి గిరికి ఎందుకు వచ్చినావు అంటే బతుక బుద్ధి అయితే లేదని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ముంగట అడిగేసినాక వాళ్ళకి ఏదో చూపిస్తా అని చెప్పిన కదా అక్క, నేను అనేది ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినాక నేను వీళ్ళు బాబుకు మోసం చేసినట్టే కదా. నువ్వు చచ్చిపోతే నేను ఇట్లా చచ్చిపోతా, ఈ ఫస్ట్ నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో అన్నాడు. ఏం చేద్దాం అనుకున్నా అంటే బాబు నేను ఇంకా చేయాలి బాపు, మనం ఏంది చూపెట్టాలి, మనం మోసం చేసిన వాళ్ళ ముంగట నిలబడతా, ఇంకా నేను ట్రై చేస్తూనే ఉంటా అని చెప్పాను. ఏం కావాలన్నా నాకు ఒక ఫోన్ కావాలని చెప్పి మళ్ళీ ఇంకా వేరే కొంచెం ఇట్లా కష్టపడి మళ్ళీ తెచ్చి ఇచ్చిండక్క. ఇచ్చిన అప్పటి నుంచి మళ్ళీ నా వీడియోలు మేము కష్టపడుతున్నాం ఏం చేస్తున్నాం అని ఇట్లా స్టార్ట్ చేసినాక. ఒక రైతు వాడే కష్టం ఏంది ఒక రైతు బిడ్డకు మాత్రమే తెలుసు, అది నాకు తెలుసు అక్క. ఇక అట్లే స్టార్ట్ చేసినాక మధ్యలో వాళ్ళు మళ్ళా నన్ను మోసం చేసిన వాళ్ళు నా గురించి మొన్న మాట్లాడుకున్నారు. అక్కడ నుంచి ఒక ఆయన చెప్పిండు వేరే మాట్లాడుతున్నారు. అయినా సరే నా పని నేను చేసుకుంటా పోయినాక. వెరీ గుడ్.